దేశ రాజధాని ఢిల్లీని ఎర్రకోట సమీపంలో నవంబర్ 10న జరిగిన బాంబు బ్లాస్ట్ దేశంలో సంచలనం సృష్టించింది. ఈ దాడి కుట్ర వెనుక డాక్టర్లు ఉండడం అందరినీ ఆశ్చర్యానికి, ఆందోళనకు గురి చేస్తోంది. వైద్య విద్యను, సేవాభావం, ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం ఉపయోగించాల్సిండగా ఈ ఉగ్ర డాక్టర్లు ప్రజల ప్రాణాలు తీయడానికి వాడుకున్నారు. కుట్ర భగ్నం కావడంతో భారీ ముప్పు తప్పింది. అయినా ఈ ముఠా సభ్యులు బెదిరింపు అత్యంత విధ్వంసకరంగా దిశగా ప్రణాళిక వేశారు. కాలానుగుణంగా అత్యాధునిక స్పెషల్ కెమికల్ టీఏటీపీ తయారు చేయగలిగిన శాస్త్రీయ సంఘాలను చురుగ్గా వినియోగించారంటే దేశంలో ఎంపికగా ఉన్న కొన్ని ఉద్యోగ వర్గాల్లో ఇంటర్నల్ మెయిలింగ్ అవసరమని అర్థమవుతోంది. ట్రై అసిటోన్ ట్రై పెరాక్సైడ్ పేరుతో పిలిచే మదర్ ఆఫ్ సైతాన్ ప్రపంచ విధ్వంసక దాడుల్లో ముళ్లపాము. ఈ అస్థిర సంఘటన కలిగే పదార్థాన్ని సాధారణంగా గుర్తించడం కష్టం. దీని వినియోగం 2005 లండన్, 2015 ప్యారిస్, 2016 బ్రసెల్స్, 2017 మాంచెస్టర్, 2001 అమెరికా బూట్ బాంబ్ ప్రయత్నాల్లో నమోదైంది. కొన్ని వంటకాల మిశ్రమంతో సినిమాల్లో చూసే భయంకర దాడులకి ఇంధనంగా మారింది. ఫరీదాబాద్ ముఠా టీఏటీపీను అమోనియం నైట్రేట్తో కలిపి ధ్వంసాన్ని యథాశక్తిగా పెంచే ప్రయత్నం చేయడం దర్యాప్తులో బహిర్గతమైంది. ఈ అరుదైన బాంబు రసాయనాన్ని G20 కారులో అమర్చడం, ఢిల్లీలో ఎర్రకోట వద్ద భారీ శకలాల పేలుడు సంచలనంగా మారింది. ఇదే మిశ్రమం జమ్మూ కశ్మీర్ దాడిలోనూ చాలా మంది ప్రాణాలు బలికాక దాడి తీవ్రత కొలవడానికి ఆసక్తికర టైక్ పాయింట్ అయింది. ఈ ఉగ్ర ముఠాలో కీలక పాత్ర దక్కించిన డాక్టర్ ఉమర్ నబీ, ముజ్మిల్ షేక్, ఆదిల్ అహ్మద్, షాహిన్ షహీద్, పర్వేజ్ సయ్యద్ అన్సారీ, ముజఫర్ అహ్మద్, మొహియుద్దీన్ సయ్యద్ అనే వైద్యులు ఉగ్రవాద మానసికత్వాన్ని ప్రదర్శించారు. వీరిని అసిస్టెంట్ ప్రొఫెసర్ నిసార్ ఉల్ హసన్ నడిపించారని తెలుస్తోంది. ఢిల్లీ దాడిలో డాక్టర్ ఉమర్ అక్రమంగా 20 లక్షలు సమీకరించి కొత్త సమాచారం ముఠాలో అంతర్గత నెట్వర్క్ ఉంటుందని సమాచారం.